తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. శుభం వ్యాధి గురుగారు, ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా చాలా మంది చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనేసి. సో అందులో భాగంగా మిథున రాశి వారికి అసలు ఓవరాల్ గా ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ఇంతకుముందు మనం రాశి ఫలాలంటే ఉగాదిని చెప్పే అలవాటు ఉంది, కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని 2 విభాగాలుగా చేసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకుందాం. సో మిథున రాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరం ఒక లాటరీ తగిలినట్టే అనుకోవచ్చు అమ్మా. చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అంటే గురువు యొక్క అనుగ్రహం ఒకటి బాగా కనబడుతుంది. అలాగే శనీశ్వరుడు కూడా చక్కగా 10th హౌస్కి వస్తున్నాం అన్నమాట. అంటే వ్యవసాయ క్షేత్రం అంటారు, 10 అంటే కర్మస్థానం అంటారు. శనీశ్వరుడు ఎప్పుడైతే కర్మస్థానంలో ఉన్నాడో డెఫినెట్గా కర్మలు మంచి చేస్తూ వాడిని యోగాన్ని ఇస్తారనమాట. సో అది ఒక ప్లస్ పాయింట్ నుంచి చెప్పవచ్చు. అలాగే రాహుకేతులు కూడా కొంత మారుతున్నారు. రాహుకేతుల యొక్క మార్పు కూడా వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే బెనిఫిషియల్గానే ఉన్నది. గురువు స్వయంగా రాశిలోకి వస్తాడు కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఓవరాల్గా తీసుకుంటేనంటే వీళ్ళకి ఆదాయము అనే వ్యవహారానికి వచ్చినప్పుడు ముందు వ్యవసాయ క్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాము, రైతాంగం గురించి మాట్లాడుకుందాం. రైతులకి చక్కటి పంట పండడము, సెకండ్ హాఫ్లో పండించే పంటలు కొన్ని ఉంటాయి విత్తనాలు వేసుకుని. ఇప్పుడు వర్షాకాలం దాటగానే వరి పండిస్తారు, అలాగే పత్తి పండిస్తారు, తర్వాత మినుగులు పండిస్తారు. ఇవన్నీ ఈ పంటలన్నీ కూడా సెకండ్ హాఫ్లో పండించే పంటలన్నీ కూడా చాలా అద్భుతం. గోధుమలు ఒకటి చాలా బాగా పండడం జరుగుతుంది. ఇవన్నీ బాగా పండితే మంచి ఆదాయం ఉంటుంది, ప్రాఫిటబుల్గా రైతులు కానీ ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే పోల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. అలాగే మన పెస్టిసైడ్స్ అంటారు, తర్వాత ఫీడింగ్ వాళ్ళకి చేసే ఫీడ్స్ అని అమ్మే సపోర్టింగ్ సేల్స్ అన్ని జరుగుతుంటాయి. వాళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉంటుందని మనం చెప్పచ్చు. సో మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే విదేశీయానం, సో విదేశీయానంలో అక్కడికి వెళ్ళి స్టడీ చేయాలనుకునే వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే జూన్ తర్వాత నుండి వాళ్ళు చేసే ప్రయత్నాలు మంచి సక్సెస్ఫుల్ అవుతారమ్మా. లైక్ లండన్ అనుకోండి, యూరోప్ కంట్రీస్ అనుకోండి, జర్మనీ, కెనడా అండ్ యుఎస్. ఇప్పుడు జూలై తర్వాత మనం తీసుకుంటే లండన్లో కూడా మనకి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంది, ప్రస్తుతానికి నడుస్తున్నట్టుగా కనబడుతుంది. సో సెకండ్ హాఫ్లో వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. యూకే కంట్రీ డెవలప్ అవుతుంది. అలా వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళే విద్యార్థులకి అక్కడ చదువు అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం మనకు బాగానే కనబడుతుంది. అలాగే విదేశాలకి వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు అక్కడ చదువు అయిన తర్వాత ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ కనబడతారు. ఓకే గురుగారు, సో ఓవరాల్ గా ఉద్యోగం చేసే వాళ్ళు ప్రైవేట్ రంగం కానివ్వండి, లేదంటే ప్రభుత్వ రంగం కానివ్వండి, అండ్ అలాగే స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది? ఉద్యోగము మీరు అన్నట్టు ప్రైవేటు, పబ్లిక్ సెక్టర్ తీసుకోండి, లేకపోతే స్వయం ఉపాధి అనుకోండి. ఉద్యోగ రీత్యా చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోమనండి. చక్కగా 30 to 35% ప్రాఫిటబుల్గా అంతా జరుగుతుంది. వరి అవ్వట్లేదు మన కొత్త ఉద్యోగాలు వాడికి మంచి బెనిఫిషియల్ ఉందని చెప్పచ్చు. అలాగే మనకి ఏంటంటే స్వయం ఉపాధి మీరు అన్నారు. స్వయం ఉపాధి అనేది ఏంటంటే వాళ్ళు మొదటి నుండి ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్గాను, ఆ ప్రొఫెషనల్స్ని ఫ్రీలాన్స్లో ఉన్న వాళ్ళకి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, తర్వాత యాంకరింగ్ వర్క్ చేసేవారు, ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 100% ప్రాఫిటబుల్గా ఈ సంవత్సరం జరుగుతుంది. మంచి లాభాలు పొందుతారు. అలాగే ఫ్రీలాన్స్ అనేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా వస్తుంది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కూడా యాక్టర్స్ వీళ్ళందరూ ఎలాగంటుంటే ఒక పాత్ర పోషించడానికి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పాత్ర పోషించడానికి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటారు. హీరోలో కాకుండా సైడ్ యాక్టర్స్, వాళ్ళకి అధికంగా లాభదాయకంగా ఉండే అవకాశం. వాళ్ళకి బాగుంది సార్. ఓకే గురుగారు, సో కోర్టు వివాదాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అండ్ రియల్ ఎస్టేట్, ఓవరాల్ గా మనకు పాలిటిక్స్ ఎట్లా ఉండబోతుంది? కోర్టు వ్యవహారాలు మాత్రం అనుకూలంగానే మీకు ఉన్నాయని చెప్పచ్చు అండి. కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు. కోర్టు వ్యవహారం చాలా తక్కువగా ఉంటుంది. అంటే యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. అవుట్ ఆఫ్ కోర్టు వేలోనే ఇష్యూస్ క్లియరెన్స్ అయిపోతాయి. అలాగే మీరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుంది వాళ్ళకి. కిందటి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ ఈ సంవత్సరం వాళ్ళకి ప్రాఫిటబుల్గా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తే అందులో మంచి ప్రాఫిటబుల్గానే బయటపడతారు. ఇవి 2 రియల్ ఎస్టేట్ అనేది బాగానే ఉందని చెప్పచ్చు. అలాగే మీరు అన్నట్టుగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయంగా ఒక పలుకుబడి, రాజకీయం అన్నది ఒక వ్యాపారం. సో అలాగే రాజకీయ రంగంగా వ్యాపారం చేసే వాళ్ళకైతే మంచి లాభదాయకంగానే ఉంది. రాజకీయంలో ఉండే వాళ్ళకంటే దాన్ని
అండగా పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రాఫిట్స్, బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే గురుగారు. సో మిథున రాశి వారు అంటే శుభకార్యాలు లేదంటే గృహ ప్రవేశం, పెళ్లి సంబంధాలు, సో వీటిల్లో ఏ విధంగా ఉండబోతోంది అంటే? ఇక మిథున రాశి వారికి మనం చెప్పుకోవడానికి ఏం లేదమ్మా. మే నుండి చూస్తే గురుబలం కూడా పెరుగుతుంది. అంచేత బాంధవ్యాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వివాహ బాంధవ్యాలు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. వివాహం చేయొచ్చు, శుభకార్యాలు చేయొచ్చు, శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చేతుల మీదుగా కూడా జరుగుతాయి. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, అదే విధంగా మనం చూస్తే ఉపనయన సంస్కారాలు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి జరుగుతుంది బాగానేను. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు ఏ కార్యంలోనే అడుగుపెట్టినా కూడా వీళ్ళ గౌరవం ఏమాత్రం బలహీనపడకుండా మంచి చక్కగా వాళ్ళ యొక్క జీవన విధానం జరుగుతుంది. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు కూడా వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంది. ఓకే గురుగారు. సో మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? వాహనాలు అంటే జర్నీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆరోగ్య విషయంలో మనకు అనుకున్నంత ఇబ్బంది కనబడదు, కానీ ఎగ్జిట్ పార్ట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయమ్మా. అదే కొంత కొలెస్ట్రాల్, థైరాయిడ్ కొంత కనబడే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎటువంటి యాక్సిడెంట్స్ అవి కనబడవు. ఓకే గురుగారు. ఓన్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, అంటే ఫస్ట్ హాఫ్ అంటే మన జనవరి నుండి మనకు మే, జూన్ వరకు అవన్నీ ఉన్నాయన్నమాట. ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంచెం ఉద్రేకపూర్వకంగా ఆలోచిస్తూ స్పాంటేనియస్ రియాక్షన్స్, డెసిషన్స్ తీసుకునే అలవాటు మీద తీసుకోవాలని అనుకుంటారు. కానీ దానిలో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది చెప్పచ్చు. ఓకే గురుగారు. సో ఓవరాల్ గా వీళ్ళకి బాగానే ఉన్నా సరే ఎండింగ్ వచ్చేసరి కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ఉంది అనేసి అంటున్నారు కదా. సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుండే అవకాశం ఉంటుంది? నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని వీళ్ళు సాధన చేయాలమ్మా సంవత్సరం అంతా. ఓకే. ఓం నమో నారాయణాయ నమః అంటారు. ఈ మంత్రాన్ని బాగా సాధన చేయాలి వీళ్ళు. విష్ణువుని ఎక్కువ పూజ చేయాలి. విష్ణు అంటే వెంకన్న బాబు అనుకోండి, విష్ణు అంటే కృష్ణుడు అనుకోండి, విష్ణు అంటే నరసింహస్వామి అనుకోండి. ఇక ఏది విష్ణు సంబంధమైన దేవతలు ఉంటే ఆ దేవతను ఎవరు వాళ్ళని బాగా ఇష్టపడుతున్నారో దాన్ని నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే అంటే ఐశ్వర్యంతో పాటు మనిషి గౌరవం నిలబడేటట్టుగా చక్కటి పనులు వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. భగవంతు అనుగ్రహం బాగా ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి. ఓకే గురుగారు. సో ఓవరాల్ గా మిథున రాశి వారికి గోల్డెన్ పీరియడ్ అనేది ఇయర్ మొత్తం ఉంది. సో చాలా చక్కగా పరిహారాలు, అలాగే మొత్తం ఓవరాల్ గా అన్ని సెక్టార్లకు సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శుభం బియాదు.